నా పేరు నరసింహరావు. గ్రంథాలను మానవుడు రాశాడు సార్, దాన్ని ఎందుకు అనుసరించాలి మేము? సోదరుడు నరసింహ గారు ప్రశ్నించారు. గ్రంథాలు మానవుడు రాశాడు కదా, మేము ఆ గ్రంథాలను ఎందుకు అనుసరించాలి అనే విషయాన్ని సోదరుడు తెలియజేశారు. మరి సర్వసామాన్యంగా గ్రంథాలు మానవులు రచించారు అనేటటువంటి ఒక భావన ప్రజల్లో సర్వసామాన్యం అవ్వడానికి కారణం ఏంటంటే, మరి రామాయణం అనే పేరు వినగానే వాల్మీకి రచించాడని, పురాణాలు వ్యాసమహర్షి వారు, మహాభారతం వేదవ్యాసుడని, అలాగే బైబిల్లోని మార్కు, మత్తయి, లూకా, యోహాను రచించారని, 14 పత్రికల్ని పౌలు రచించాడని, ఈ విధంగా కొన్ని గ్రంథాల పేర్లు వినగానే దాని యొక్క ఆథర్, దీని యొక్క రచించినటువంటి వ్యక్తి ఎవరు అనే విషయము అక్కడ పేరు మనకు కనబడుతుంది. కాబట్టి అన్ని గ్రంథాలు మానవుడు రచించాడేమో అనేటటువంటి అపోహకు గురైపోయారు. కానీ సర్వలోకాల సృష్టికర్తను దైవం అవతరింపజేసినటువంటి ఖురాన్లో మీరు తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో ఏ ఖురాను గ్రంథాన్ని మీరు తెరిచి చూసినా ఇక్కడెక్కడ కూడా ఆథర్ పేరు ఉండదు. దీని రచించినటువంటి వ్యక్తి ముహమ్మద్ ప్రవక్త అని ఎక్కడ కూడా ఉండదు. సర్వసామాన్యంగా ఇవన్నీ పేర్లు, ఈ గ్రంథాల పేర్లు చెబుతూ, వాటిని రచించినటువంటి ఆ రచనకర్తల పేర్లు చెబుతూ, అలాగే ఖురాను గ్రంథాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రచించారేమో అనే అపోహ సమాజంలో సర్వసామాన్యమైపోయింది. వాస్తవానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిరక్షరాస్యులు, ఆయనకు చదవడం రాదు, వ్రాయడం రాదు. మరి ఈ గ్రంథం ఎలా అవతరించింది అంటే, సృష్టికర్త అయినటువంటి దైవం సూరా షుఆరా నంబర్ 26 ఆయత 192 నుండి 194లో వఇన్నహు లతన్జీలు రబ్బిల్ ఆలమీన్ నజల బిహి రూహుల్ అమీన్ అలా కల్బిక లితకూన మినల్ ముందిరీన్ బిలిసానిన్ అరబియ్యిం ముబీన్. సర్వ సృష్టికి, సకల లోకాలకు ప్రభు, విశ్వ సామ్రాజ్య అధిపతి అయిన అల్లాహ్ ఖురాను గ్రంథాన్ని అవతరింపజేశాడు. దీనిని తీసుకొని విశ్వసనీయమైనటువంటి ఆత్మ జిబ్రాయిల్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హృదయ ఫలకంపై అవతరించింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖురాను గ్రంథాన్ని వ్రాయలేదు, అల్లాహ్ ఖురాను గ్రంథాన్ని అవతరింపజేశాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సంపూర్ణంగా అది కంఠస్థం అయిపోయేది. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కాలంలోనే ప్రవక్త వారి శిష్యులు 40 మంది, వీరిని కాతిబే వహీ అంటారు, వీరు ఎప్పటికప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి విషయాల్ని వ్రాసి పెట్టబడేవారు. ఒక విషయం గమనించదగినటువంటి విషయం ఏంటంటే, ఖురాను బుక్ రూపంలో రాలేదండి, ఖురాన్ ఉచ్చారణ రూపంలో అవతరించింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కంఠస్థం చేసుకునేవారు, తన సహాబీలకు, శిష్యులకు కూడా కంఠస్థం చేపించేవారు. కాబట్టి ఖురాను గ్రంథము మానవుడు రచించలేదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రచించలేదు. ఇది సకల లోకాల సృష్టికర్త అయినటువంటి దైవం ఈ గ్రంథాన్ని అవతరింపజేశాడు. అయితే సోదరులారా, మరి ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ఏ గ్రంథాన్ని తీసుకున్నా, ప్రస్తుతం గతంలో అవతరింపబడినటువంటి తౌరాత్, ఇంజిల్, జబూర్, ఏ గ్రంథాలు కూడా తమ నిజస్వరూపం కలిగి ఇప్పుడు లేవు. కానీ ఖురాన్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఏ విధంగా అవతరించిందో యాజ్ ఇట్ ఈజ్గా, ఉన్నది ఉన్నట్టుగా ఇప్పుడు అలానే ఉంది. అల్హమ్దులిల్లా. దీనికి కారణం ఏంటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో వాగ్దానం చేశాడు. సూరే అల్ హిజ్ర్ సూరా నంబర్ 15 ఆయత నంబర్ 9లో ఇన్నా నహ్ను నజ్జల్నా జిక్రా వ ఇన్నా లహు లహాఫిదూన్. మేము ఈ గ్రంథాన్ని అవతరింపజేశాము, దీన్ని రక్షించే బాధ్యత కూడా మాపై ఉంది. గత గ్రంథాన్ని రక్షిస్తాను అని దైవం వాగ్దానం చేయలేదు, ఖురాన్ని నేను రక్షిస్తానని వాగ్దానం చేశాడు. అది ఎలా అంటే, ఇప్పుడు మనం చూసినట్లయితే మన ప్రపంచంలోని దాదాపు 1 కోటి మంది హాఫీజే ఖురాన్లు ఉన్నారు. ఖురాన్ని కంఠోపాఠం పట్టినటువంటి, ఖురాన్ని పూర్తిగా బైహాడ్ చేసుకున్నటువంటి వారు ఈ ప్రపంచంలో ఉన్నారు. ఈ విధంగా దైవం ఖురాన్ని రక్షించాడు. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది ఖురాన్లోని కొన్ని వాక్యాలని మీరు తీసేయండి అనేసి వారు ధర్నా చేశారు. చివరిగా గవర్నీలు వాజ్పేయి గారు చెప్పిన విషయం ఏంటంటే, మనం ఖురాన్ని మొత్తం కూడా సమీకరించి తగలబెట్టినా మళ్ళీ ముస్లింలు ఖురాన్ రాస్తారు, ఎందుకంటే ఖురాన్ని ముస్లింలు కంఠస్థం చేసుకుని ఉన్నారు. సుబ్హానల్లాహ్. ఈ విధంగా సృష్టికర్త అయినటువంటి దైవము ఖురాన్ని రక్షించేటటువంటి బాధ్యత తీసుకున్నాడు. కాబట్టి ఇప్పటి వరకు కూడా ప్రవక్త ముహమ్మద్ వారి కాలంలో ఏ విధంగానైతే ఉందో అదే విధంగా ఖురాన్ ఇప్పటికి కూడా ఉంటుంది. ఇది ప్రళయం వరకు కూడా ఇదే విధంగా ఉంటుంది. దీని బాధ్యత స్వతహాగా సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి దైవం తీసుకున్నాడు. ఖురాన్లో 30 ఖాండాలు, 114 అధ్యాయాలు, 6236 వాక్యాలు, 86430 పదాలు, 3,23,760 అక్షరాలు ఏ ప్రవక్త ముహమ్మద్ పై అవతరించాయో అదే యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడున్నటువంటి ఖురాన్లో కూడా అల్హమ్దుల్లా మీకు కనబడుతుంది. చివరిగా
మరి జర్మన్లోని మ్యూనచ్ యూనివర్సిటీ వారు అక్కడ నాస్తికత్వం ఎక్కువగా ఉంది కాబట్టి వారు ఏం చేశారంటే ఖురాన్లో ఏదైనా తప్పులు వెతకాలని 7వ శతాబ్దం నుండి 20వ శతాబ్దం వరకు ఖురాను ప్రతులన్నీ కూడా సమీకరించారు. మొత్తం కూడా ఒక చోట దాన్ని సమీకరించి అందులో తప్పులు వెతకడం ప్రారంభించారు. చివరిగా ఈ రీసెర్చ్ జరిగి 50 సంవత్సరాల తర్వాత వారు చేతులు పైకెత్తేసి ఇందులో కొన్ని ప్రింటింగ్ మిస్టేక్స్ తప్ప ఎలాంటి తప్పులు లేవు, ఎలాంటి విరుద్ధమైనటువంటి విషయాలు లేవు అని ఒక నాస్తిక యూనివర్సిటీ ఏదైతే ఉందో మ్యూనచ్ యూనివర్సిటీ కూడా ఇది గుర్తించింది. అందుకే ఎన్సైక్లోపీడియా బ్రిటానికా పేజ్ నెంబర్ 345, 350, 355లో చెప్పిన విషయం ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి మత గ్రంథాల అన్నింటిలో కూడా ఉన్నట్టుగా ఉన్నటువంటి ఏకైక గ్రంథం అది దివ్య ఖురాన్ మాత్రమే. కాబట్టి మహాశివులారా, సృష్టికర్త అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా ఖురాన్ని రక్షించాడు. చివరిగా సృష్టికర్త అయినటువంటి దైవం ఈ ఖురాన్ని అవతరింపజేశాడు. ఇది మానవ రచన కాదు. కాబట్టి ఇందులో మీకు జీవిత లక్ష్యం ఏంటి ఇందులో ఉంది. కాబట్టి దయచేసి మీకు తెలిసిన భాషలో ఈ ఖురాన్ని చదువుతారని నేను ఆశిస్తున్నాను.